హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సెసీస్ వరల్డ్. ఇక్కడ ఎప్పుడైనా ఇంతే, మార్నింగ్ అయినా నైట్ టైం అయినా ఇలా ముసుగేసుకొని తిరగడమే, ముసుగు దొంగలాగా. చలి చాలా ఎక్కువగా ఉంది. అలాగే దీని పక్కన మళ్ళీ ఇంకో స్కూల్ కూడా ఉంది. బాగుంది కదా. రోజు ఈ దగ్గరలో నడుస్తుంటే ఎల్లో కలర్లో స్కూల్ బస్సెస్ కనిపిస్తున్నాయి. అనుకుంటున్నా ఏదో స్కూల్ ఉందేమో ఇక్కడ అని. మొత్తానికి ఈరోజు అలా తిరిగి ఇలా తిరిగి కనిపెట్టలేదు, కనపడినాయి. ఇవ్వండి, ఫాల్ టైం అంట. ఆకులు ఫుల్గా రాలిపోయి చెట్లు కలర్స్ కూడా, ఆకుల కలర్స్ మారిపోతున్నాయి చాలా. ఇప్పుడు టెంపరేచర్ 12 degrees ఉంది. ఎండ కనపడుతుంది కానీ బాగా విండ్, చలిగాళ్ళు బాగా ఎక్కువ వస్తున్నాయి. ఇది ఇంకో స్కూల్. 2 schools పక్క పక్కనే ఉన్నాయి. ఈ స్కూల్ పేరు సెయింట్ ఇజాక్ జార్జ్ క్యాథలిక్ స్కూల్. ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంటుందొచ్చు, ఏమనుకోకండి. టొరంటో క్యాథలిక్ స్కూల్ బోర్డ్. ఇదిగోండి, సెయింట్ ఇజాక్ జార్జ్ క్యాథలిక్ స్కూల్. చూద్దాం, నేను ఇంకా ఉంటాను కదా, ఎప్పుడైనా పిల్లలు ఉన్న టైంలో వచ్చి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. 1967 స్కూల్ అన్న పేరు వినపడగానే, చూడగానే కొంచెం ఏదో మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే నేను కూడా టీచర్నే కదా, అందుకని కొంచెం కనెక్ట్ అయిపోయి వెంటనే చూద్దాం ఇక్కడ స్కూల్స్ ఎలా ఉంటాయా అని వచ్చాను. ఇంకెప్పుడైనా స్కూల్ జరిగే టైంలో వచ్చి చూద్దాం. ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అయింది. 3కి వెళ్ళిపోతారంట పిల్లలు. కొంచెం మనం పిల్లలు ఉన్న టైంలో అయితే ఇంకొంచెం క్యాప్చర్ చేయడానికి బాగుంటుంది కదా. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ చైల్డ్. గుడ్. ఆ ఎదురుగా కనిపించేది బస్ స్టాప్. అది బస్ స్టాప్. ఈవెన్ బస్సెస్ అవన్నీ వర్క్ అయిపోయి అందరూ ఇళ్ళకి వచ్చే టైం అనుకుంటా. బాగుంది కదా. మనట్లాగే ఇక్కడ సైన్ బోర్డ్స్, సిగ్నల్ పడగానే ఆగిపోతారు. అదిగో జీబ్రా క్రాసింగ్ దగ్గర నడవాలి అంతే. ఇళ్ళ దగ్గర మొక్కలు మాత్రం చక్కగా పెంచుకుంటున్నారు. ఇదేంటో చూద్దామా. అపార్ట్మెంట్స్ చూడండి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్కి నడుస్తాం కదా రోడ్డు మీద ఎప్పుడైనా. ఇక్కడ కెనడాలో రైట్ సైడ్ నడవాలంట. ఎక్కడ నడిచినా రైట్ సైడ్. ఇదిగోండి కలర్స్ చూడండి, గ్రీన్ కలర్ నుండి రెడ్ కలర్లోకి మారింది. ఇంకో 10-15 days ఉంటే అసలు ఈ ఆకులు కూడా ఉండవు, మొత్తం మూడు పారిపోతాయి చెట్లన్నీ. చలి గాలి. మీలో చాలామంది చూసుంటారు ఈ ఫాల్ ఫొటోస్ ఇవన్నీ, బట్ నాకు ఫస్ట్ టైం కదా. ఎంతైనా మనం లైవ్గా చూసింది కనుక దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఈ చెట్టును గుర్తుపట్టారా? దేవదారు వృక్షాలు అంటారు కదా. నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు చూశాను అక్కడ ఆ కొండల్లో వాటిల్లో ఈ చెట్లు, ఈ కాయలు, ఇగోండి కాయలు ఇవన్నీ. అంటే ఇవి చలి ప్రాంతాల్లోనే బతుకుతాయి అనుకుంటా. ఇగోండి ఇక్కడ ఉన్నాయి. ఈ కాయల కోసం అక్కడ అందరు కొట్టుకొని ఏరి తెచ్చుకునేవాళ్ళం. ఇదిగోండి, ఇవి షోగా కూడా పెట్టుకుంటారు, తెలుసు కదా. ఎన్నాళ్ళైనా ఉంటుంది. దీన్ని పెయింట్ అది వేసి ఉంచుకుంటారు. ఓ చూడండి, కలర్స్ చూసారా, రకరకాల కలర్స్. ఇదిగో స్కూల్ బస్ అదిగోండి పార్క్ చేసుకుంటున్నారు. అయిపోయింది కదా స్కూలు.
ఇది స్కూల్ ప్రిమిసెస్ అనుకుంటా, నేను వచ్చేసాను. ఇదిగోండి చెట్ల ఆకులు కలర్స్ చూస్తున్నారా? కలర్స్ ఇగో దగ్గర నుంచి చూడండి. అంటే లైటింగ్ పడడం వల్ల కొంచెం గజిబిజిగా అనిపిస్తున్నట్టుంది. కలర్ మీకు నీట్గా కనిపిస్తున్నట్లేదు. బస్సు పార్కింగ్ చేసుకుంటున్నారు కదా, బ్యాక్ వేయడానికి సౌండ్. గోల్ఫ్ కోర్ట్లా ఉంది పార్క్. డు నాట్ పాస్ వెన్ రెడ్ లైట్స్ ఫ్లాషింగ్. స్కూల్ బస్ ఇది. ఈ చెట్లు చూపిద్దామని వస్తున్నాను నేను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. లైటింగ్ పడి మీకు కలర్ తెలియట్లేనట్టుంది. ఇప్పుడు కనిపిస్తుందా? అబ్బా హౌ బ్యూటిఫుల్, సూపర్ కదా కలర్స్. ఇవి ఈ కలర్స్, ఈ చెట్లు ఆకులు ఇవి చూడడానికి ఫాల్ టైంలో ఎక్కువ వస్తారంట ఇక్కడికి విజిటర్స్. కానీ చలి కూడా తట్టుకోవాలి ఫ్రెండ్స్, టూ మచ్ కోల్డ్. 12 అంటే అసలు మనకి బీభత్సం, చాలా ఎక్కువ కదా. కనిపిస్తుంది ఇదంతా స్కూల్ కాంపౌండ్. ఆ స్కూల్ ఈ స్కూల్, 2 స్కూల్ది వెనక బ్యాక్ కాంపౌండ్. ఇదిగోండి ఆ చెట్లు కూడా చూడండి కలర్స్ ఎలా మారిపోయినాయి కదా. అపార్ట్మెంట్ చాలా బాగుంది, అన్నీ బాగుంటాయి. ప్లేసెస్ నీట్గా సిస్టమాటిక్గా బాగున్నాయి కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.